dear brothers and sisters, good morning, Father. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిదే. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన తల్లి అనే తెలుసబ పునీత చిన్న తెరేజమ్మ గారి యొక్క పండుగను కొనియాడుతున్నది. చిన్న తెరేజమ్మ గారు తన చిన్న వయసులోనే తండ్రి అనే దేవుని ఎడల గాఢమైన విశ్వాసం, నమ్మకాన్ని ప్రదర్శించింది. తన 15వ ఏటలోనే కార్మెల్ మఠవాస జీవితంలో ప్రవేశించి తన జీవితాన్ని ఆ ప్రభు సేవ నిమిత్తము అంకితం చేసింది. కుప్పలు కుప్పలుగా నరకాగ్నిలో పడిపోతున్న ఆత్మలను చూచి ఆమె ఎంతగానో ఆవేదన చెందింది. ఆ నరకంలోకి వెళ్తున్న ఆత్మలను చూచి ఆమె ఎంతగానో ఆవేదన చెంది అహోరాత్రులు దేవుని యొక్క సమక్షంలో ఆ 4 గోడల మధ్య ఎడదేయకుండా ప్రార్థన చేసింది ఆత్మల రక్షణ నిమిత్తము. మరి ఆమె చేసిన చిన్న చిన్న పుణ్యక్రియలు, త్యాగాలు, ప్రార్థన ద్వారా అనేక ఆత్మలను సంపాదించుకోగలిగింది, అనేక ఆత్మలను రక్షించగలిగి ఉన్నదని ఆమె జీవిత చరిత్ర మనకు తెలియజేస్తుంది. అందుకోసమే ఆమెను చిన్న తెరేజమ్మ గారని, పునీత చిన్న తెరేజమ్మ గారని మనం పిలుస్తున్నాము. మరి ఈరోజు మన తల్లి అని తెలిసి మనకు నేర్పించేది అంటే మనము కూడా చిన్న బిడ్డల వలె రూపొంది ఆ దేవుని సమక్షంలో మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తుండాలి. మన మనస్సు, మన హృదయం నిర్మలముగా, పవిత్రముగా మనం ఉండి ఆ యొక్క దేవుని సమక్షంలో ప్రార్థన చేసినప్పుడు, నిర్మలమైన మనసుతో ప్రార్థన చేసినప్పుడు, పరిశుద్ధమైన మనసుతో ప్రార్థన చేసినప్పుడు, చిన్న బిడ్డల మనస్తత్వం కలిగి ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడనే సత్యం ఈరోజు మనకు మన తల్లి అని తెలుసబా బోధిస్తుంది. కాబట్టి అలాంటి చిన్న బిడ్డల మనస్తత్వాన్ని మనకు కూడా ప్రసాదించమని, దీనత్వం అనే పుణ్యాన్ని మనకు ప్రసాదించమని ఈ దివ్య బలి పూజలో పునీత అంతోని వారి యొక్క ప్రార్థన ద్వారా, పునీత చిన్న తెరేజమ్మ యొక్క ప్రార్థన ద్వారా వేడుకుందాము. ఈ పూజలో పాల్గొనే ముందు మనము చేసిన తప్పిదాలను క్షమించమని ఆ ప్రభుని మనస్సారా వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వనితోను సహోదరి సహోదరులారా మీతోనూ ప్రాసంగితనము చేస్తున్నాను. ఏలైనా తలంపు చేతనో, వాక్కు చేతనో, క్రియల చేతను, లోపము చేతనో గోపాపములు చేస్తని ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడును కన్యకైనడు పరిశుద్ధ మరియమయు సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము.
సర్వేశ్వర, నీవు పరలోక రాజ్యము వినయాత్ములకును పసిబిడ్డలకును చెందనని తెలియచేసితివి. పునీత చిన్న తెరెజమ్మ చూపించిన చిరు మార్గమును మేము నమ్మక పాత్రముగా అనుసరించినట్లు నీ కృపను అనుగ్రహింపము. తద్వారా ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ నిత్య మహిమను మేము ప్రత్యక్షముగా గాంచగలిగినట్లు కరుణింపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించి పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమె మీదికి శాంతిని నది వలె పారింతును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనము వరకు. యెరూషలేమును ప్రేమించు వారెల్లరూ ఆ నగరమును చూచి సంతసింపుడు, ఆ పట్టణముతో పాటు ఆనందింపుడు. పూర్వము ఆ పురమును చూచి దుఃఖించిన వాడు ఇప్పుడు దానితో పాటు సంతోషింపుడు. మీరు యెరూషలేమును తల్లి నుండి పాలు త్రాగుదురు, మీకు ఓదార్పు నొసగు ఆమె పాలిండ్ల నుండి స్తన్యము గ్రోలి సంతృప్తి చెందుదురు. పుష్కలమైన ఆమె పాలు త్రాగి ఆనందింపుడు. ప్రభు ఇట్లనుచున్నాడు, నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును నది వలె పారింతును. జాతుల సంపదలను పొంగిపరులు కాలువ వలె ఆ నగరము మీదికి పారింతును. యెరూషలేము తల్లి మీకు చంటి బిడ్డలకు వలె పాలిచ్చును. మిమ్ము తన చేతులలోనికెత్తుకొనును, తన ఒడిలో కూర్చుండబెట్టుకొని లాలించును. తల్లి కుమారుని వలె నేను మిమ్ము ఓదార్తును. యెరూషలేమున మిమ్ము ఓదార్తును. ఈ కార్యము జరిగినప్పుడు మీరు సంతసించి పచ్చి గడ్డి వలె కలకలలాడుదురు. ప్రభువునైన నేను నా సేవకులను ఆదుకొందును. నా విరోధులకు మాత్రము నా ఆగ్రహమును ప్రదర్శింతును. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వందనమయ్యా, నీ వాక్యమే
మత్తయి గారు రాసిన క్రీస్తు సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 18వ అధ్యాయము 1 నుంచి 4వ వచనం వరకు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 1 నుంచి 4వ వచనం వరకు. ఆ సమయమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగిరి. యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలిపి, మీరు హృదయ పరివర్తనం చెంది చిన్న బిడ్డల వలె రూపొందనే తప్ప పరలోక రాజ్యమును ప్రవేశింపరని మీతో వక్కానించుచున్నాను. కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు స్వామికి స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోక వ్యవహారాల్ని మనం పరిశీలించినట్టయితే గొప్పవారికి, అధికారము గల వారికి, పేరు ప్రఖ్యాతులు ఉన్నవారికి విలువనిస్తుంటారు, రికగ్నిషన్ ఉంటుంది. మరి చిన్నవారికి, పేదవారికి, దీనులకు గుర్తింపు ఉండదు, వారికి గౌరవం లేదు. అందుకే మీరు ఈ లోక వ్యక్తుల వలె మీరు ఉండకూడదని ప్రభు తెలియచేస్తున్నాడు. ఈరోజు ప్రభు సమక్షంలోకి వచ్చిన మనందరినీ కూడా యేసు ప్రభు ఈ విధంగా మీరు ఆ వ్యక్తుల వలె ఉండకూడదు. మీలో గొప్పవాడు అందరికీ సేవకుడుగా ఉండాలి. అందరి ఎడల చిన్న బిడ్డల మనస్తత్వము కలిగి జీవించాలి. మీరు హృదయ పరివర్తనం చెంది చిన్న బిడ్డల వలె రూపొందినే తప్ప పరలోక రాజ్యంన ప్రవేశింపడని ఈనాటి సువార్తికుడు మనకు చక్కగా వివరిస్తున్నాడు. అనగా చిన్న బిడ్డల యొక్క మనస్తత్వము కలిగి జీవించడం. చిన్న బిడ్డల వలె రూపొందడం అంటే చిన్న బిడ్డల యొక్క మనస్తత్వం కలిగి జీవించడం, వారి వలె నిర్మలమైన మనస్సు కలిగి జీవించడం. చిన్న బిడ్డల మనస్తత్వం అంటే ఏమిటో మనకందరికీ తెలుసు. అమాయకత్వము కలిగి ఉండటం, నిర్మలత్వము కలిగి ఉండటం, విశ్వాసము కలిగి ఉండటం, ఎలాంటి పాప కలంకము లేకుండా ఉండటం, వినయము కలిగి ఉండటం, మరి ఇతరుల మీద ఆధారపడి జీవించటం. ఇలాంటి లక్షణాలు కలిగిన అలాంటి చిన్న బిడ్డల మనస్తత్వాన్ని మనం కూడా అలవర్చుకోవాలి. అప్పుడే మన పరలోక రాజ్యంలో గొప్పవారుగా మన పేరు ప్రఖ్యాతలు శాశ్వతంగా ఉంటాయని ప్రభు ఈ రోజు మనకు తెలియజేస్తున్నారు. మరి ఈ చిన్న బిడ్డల మనస్తత్వం కలిగి జీవించాలంటే, ఆ చిన్న బిడ్డల మనస్తత్వాన్ని మనం అలవర్చుకోవాలంటే మనం ఏమి చేయాలి? ప్రభు మనకు చెప్పే సందేశం ఏమిటి? ప్రభు మన నుండి ఏమి కోరుతున్నారు? మొట్టమొదటిగా మనల్ని మనము తగ్గించుకోవాలి. మనకి ఏమి లేని తనాన్ని గుర్తించుకోవాలి. మనకెన్ని పదవులు ఉన్నా, ఎన్ని సంపదలు ఉన్నా, ఎన్ని గొప్ప ఉద్యోగాలు వచ్చి ఉన్నా, ప్రభు యొక్క సాన్నిధ్యంలో మనమంతరము ఏమీ లేని వారమే. దేవుని యొక్క దృష్టిలో మనమంతా ఏమీ లేని వారమే. ప్రభు మనకి ఎన్ని తెలివితేటలు ఇచ్చినా మరి ప్రభు యొక్క సన్నిధిలో మనం ఏమీ లేని వారమని గుర్తించుకోవాలి. అలా గుర్తించుకొని మనల్ని మనం తగ్గించుకొని దేవుని మీద ఆధారపడి జీవించాలి. అది మొట్టమొదటిగా మనం చేయవలసింది. అంతేకాకుండా మనలోని అహంకారాన్ని, గర్వాన్ని మరి అణిచివేయాలి, పూర్తిగా అణిచివేయాలి. దీనత్వము కలిగి మనం జీవించాలి. దీనత్వం కలిగి జీవించినప్పుడు తప్పనిసరిగా దేవుడు దీనాత్మల యొక్క, వినయాత్మల యొక్క ప్రార్థనను ఆలకిస్తాడు. అదే ఒక పర్యాయం యేసు ప్రభు సువార్తలో ఉపమానం ద్వారా మనకు తెలియజేశాడు. ఒక పరిసయ్యుడు, ఒక సుంకరుడు దేవాలయానికి వచ్చి ప్రార్థన చేస్తున్న సమయంలో మరి ఈ యొక్క విషయం మనకు విషదమవుతుంది. పరిసయ్యుడు మరి ఆ యొక్క దేవాలయము మరి ఆ వాకిట ఉండి ప్రభు, నేను ఇతని వల్లే ఈమె వల్లే నేను
మరి వ్యభిచారిని కాదు, ఇతను వీరి వలె నేను పాపము చేయలేదు, నేను నీతిమంతుడనని మరి ఆ శంకరుడు విర్రవీక్కుంటూ ప్రభు యొక్క సాన్నిధ్యంలో నిలబడి ఉన్నాడు. గర్వంతోటి ప్రభు యొక్క సాన్నిధ్యంలో ఉన్నాడు. తాను నీతిమంతుడని పరిగణించుకుని ఉన్నాడు. కానీ శంకరుడు మాత్రము పాపాత్ముడు కాదు. తాను కరుణెత్తడానికి కూడా సాహసించగా తన యొక్క ఏమిలేని తనాన్ని గుర్తుంచుకొని తన పాపాన్ని గుర్తుంచుకొని, ప్రభు నేను పాపాత్ముని, నన్ను కరుణించమని దీనత్వంతో ప్రార్థన చేసినప్పుడు మరి యేసు ప్రభు ఆ శంకరుని ప్రార్థన మెచ్చుకుని ఉన్నాడు. ఆ నీతిమంతుని ప్రార్థన మెచ్చుకోలేదు, కానీ శంకరుని పాపాత్ముని యొక్క ఆ దీనాత్ముని యొక్క ప్రార్థనను మెచ్చుకొని ఉన్నారని బైబిల్లో మనము అనేక సందర్భాలు అనేక విషయాల్లో మనకు దీనత్వం యొక్క గొప్ప విలువను గురించి మనకు తెలియజేసినాడు. కాబట్టి మరి మనం దీనత్వం పొందాలంటే హృదయ పరివర్తన చెందాలి. చేసిన తప్పిదాలను గుర్తు చేసుకోవాలి, ప్రాయశ్చిత్తపడాలి. ప్రభు యొక్క సాన్నిధ్యంలో హృదయ పరివర్తన చెందినప్పుడు తప్పనిసరిగా దేవుడు మన యొక్క మనలు ఆలకించి మనల్ని దీవిస్తుంటాడు. మన వయసులో పెద్దవారిగా ఉన్నప్పటికీ మన మనస్సు మన హృదయం మాత్రము చిన్న బిడ్డల మనస్తత్వంతో నింపబడాలి. వయసులో పెద్దవారుగా ఉండవచ్చు, గొప్ప గొప్ప అంతస్తులో ఉండవచ్చు, గొప్ప గొప్ప జాబులు చేయవచ్చును. అయినప్పటికీ మన హృదయము మన మనసు ఎప్పుడు కూడా నిర్మలత్వంగా ఉండాలి. చిన్న బిడ్డల మనస్తత్వంతో రూపొందించబడాలి. అందుకే మీలో గొప్పవాడు అందరికీ సేవకుడుగా ఉండాలని ప్రభు పదే పదే హెచ్చరిస్తున్నాడు. అంతే అక్కడ మరొక పర్యాముడు యేసు ప్రభు ఈ విధంగా అంటున్నాడు, చిన్న బిడ్డలను నా యొద్దకు రానివ్వండి, వారిని ఆటంకపరచవద్దు, ఏలైనా దైవరాజ్యము వారిదే. మరి మనం అలాంటి చిన్న బిడ్డల మనస్తత్వం కలిగి జీవించినప్పుడు మనకు కూడా ఆ దైవరాజ్యంలో చేరే భాగ్యం మనకు కలుగుతుంది. ఆ దైవరాజ్య వారసులైన భాగ్యం మనకు కలుగుతుంది. చూడండి, చిన్న బిడ్డల మనసు ఎలా ఉంటుందో, వారు ఎప్పుడు కూడా భయపడరు. వారు నిండు విశ్వాసంతో తమ తల్లిదండ్రులు తమ చెంత ఉన్నారని ఆ తల్లిదండ్రులు తాపన చేరుతుంటారు. ఆ తల్లిదండ్రుల చేతిలో సేవ తీర్చుకుంటారు. కష్టం భయం వచ్చిన వెంటనే తమ తల్లిదండ్రులు వారి పక్కన ఉన్నారని దృఢమైన విశ్వాసంతో నమ్మకంతో వారి మీద ఆధారపడి జీవిస్తాం. అదే విధంగా మనం కూడా కష్టాలు బాధలు సమస్యలు ఎదురైనప్పుడు, మనము సమస్యలు సతమతమవుతున్నప్పుడు మన తండ్రి దేవుడు మన దాపునే ఉన్నాడని అలాంటి మనస్తత్వం కలిగి ఆయన మీద మనం ఆధారపడి జీవించాలి. ఆయన దగ్గరికి రావాలి. మన కష్టాల్లో బాధలో ప్రభుని ఆశ్రయించాలి. ఏ విధంగా చిన్న బిడ్డలు తల్లిదండ్రులను ఆశ్రయిస్తుంటారో మరి మనం కూడా మన కష్టాల్లో సమస్యలు ఆ ప్రభుని ఆశ్రయించాలి. విశ్వాసంతో ఆ ప్రభు దగ్గరికి రావాలి. ఆ దేవుని మీద ఆధారపడి జీవించాలని పరిశుద్ధ వాక్యం మనకు ఈ రోజు తెలియజేస్తుంది. మరి ఈ రోజు మనము పునీత చిన్న తేలిదమ్మ గారి యొక్క పండుగను కూడా కొనియాడుతున్నాము. చిన్న తేలిదమ్మ గారు మరి తన జీవితంలో ముఖ్యంగా చిన్న చిన్న పుణ్యక్రియలు చేసింది, ప్రార్థనలు చేసింది, త్యాగాలు చేసింది. ఎందుకంటే ఆత్మలను రక్షించాలనే తపన ఆమెలో ఎంతగానో ఉంది. అనేక ఆత్మలు నరకాగ్నిలో పోవటం వినటం చూచి ఆమె ఎంతగానో ఆవేదన చెందింది, బాధ చెందింది. ఆ ఆత్మలను కనికరించి దేవుడు వారిని కాపాడాలని ప్రాధేయపడుకుంటూ మరి రాత్రి బౌరు కూడా ప్రార్థన చేసింది. ఆత్మను రక్షించాలని తపన ఆమెలో ఉంది. అందు నిమిత్తం అనేక త్యాగాలు చేసింది, పుణ్యక్రియలు చేసింది, అనేక ఆత్మలను రక్షించుకోగలిగి ఉన్నది. మరి ఈ పునీత చిన్న పండుగ జరుపుకుంటే మనము కూడా మరి అనేక మంది ఆత్మలను మనం రక్షించాలి. ఈ లోకంలో ఈ సంఘంలో మనం చూస్తున్నాము, అనేక మంది విడిపోతున్నారు, ప్రభు దగ్గర నుంచి దూరం అయిపోతున్నారు, దేవుని నుండి దైవము నుండి దూరం అయిపోతున్నారు. మరి అలాంటి ఆత్మలను మనం రక్షించాలి. ఏ విధంగా చేయాలంటే అది కేవలం ప్రార్థన ద్వారానే సాధ్యమవుతుంది. అలాంటి వారు తటస్థించినట్టయితే, అలాంటి వారు ఉన్నట్టయితే మనం ప్రార్థన చేయాలి, వారి కోసం పుణ్యక్రియలు చేయాలి, చిన్న చిన్న త్యాగాలు చేయాలి. మంచి మనసుతోటి చిన్ని మనసుతోటి మనం ప్రార్థన చేసినప్పుడు, త్యాగాలు చేసినప్పుడు మరి తప్పనిసరిగా దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు కోరికలు మన్నించి అనేక ఆత్మలను కూడా రక్షిస్తుంటారు. పునీత చిన్న తేలిదమ్మ వారి యొక్క ప్రార్థన ఆలకించి దేవుడు అనేక ఆత్మను రక్షించాడు మరి తిరుస మనకు తెలియజేస్తుంది. మరి మనం కూడా వారి కోసం మనం ప్రార్థన చేసినప్పుడు అనేక ఆత్మలను దేవుడు రక్షిస్తుంటారు. అప్పుడే మనము చిన్న చిన్న పుణ్యాలను మనం ఈ లోకంలోనే అలవర్చుకుంటాము. అలా పరలోకంలో నిత్య సౌభాగ్యాన్ని కూడా మనం అలవర్చుకుంటాము. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజు ప్రభు యొక్క సాన్నిధ్యానికి వచ్చిన మనం అందరం కూడా అలాంటి చిన్న బిడ్డల మనస్తత్వం మనలో కలవాలని నిర్మలత్వంతో, నిర్మలమైన మనసుతోటి, పరిశుద్ధమైన మనసుతోటి మన ప్రార్థన చేసే భాగ్యం మనకు కలగాలని ఆ పునీత చిన్న తేలిదమ్మ గారి వలె, పునీత అంతోని వారి వలె మన యొక్క జీవితం
ధన్యవంతం కావాలని ఈ యొక్క దివ్య బలిపూజలో భక్తియుతముగా వేడుకుందాము. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. దివ్య బలి పూజను కూడా ఈ ఉద్దేశాల కోసం సమర్పించడం జరుగుతుంది. థ్యాంక్స్ మాస్ ఆఫర్డ్ బై జి మేలికరాజ్ అండ్ సునీత అండ్ ఫ్యామిలీ. మాస్ ఫర్ గుడ్ హెల్త్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ స్పెషల్ ఇంటెన్షన్ ఆఫర్డ్ బై పి ఏంజల్ రెడ్డి అండ్ ఫ్యామిలీ. థ్యాంక్స్ మాస్ ఆఫర్డ్ బై ఎం బాలస్వామి. థ్యాంక్స్ మాస్ ఆఫర్డ్ బై రాజారెడ్డి అండ్ నిర్మల. గుడ్ హెల్త్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ సక్సెస్ ఇన్ బిజినెస్. థ్యాంక్స్ మాస్ ఫర్ ద బెయిల్ గివెన్ ఫర్ జగన్ ఆఫర్డ్ బై మరెడ్డి. Thanks Mass offered by P. Bhaskar Reddy and family. Thanks Mass offered by P. Matthias Reddy and family. Thanks Mass offered by Anthony and family. ఈ యొక్క ఉద్దేశాలను కూడా ఈ యొక్క అప్పద్రాక్షరసంతో పాటు ఈ యొక్క దివ్య బలి పూజలో దేవుని సమర్పించుకుందాము. సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తులైన సర్వేశ్వరునికి ప్రీతికరమట్లా ప్రార్థించండి. ఓ ప్రభువా, పునీత చిన్న తెరెజమ్మ గారు చేసిన అద్భుత కార్యములను కీర్తించుచు మేము నీ వైభవమును దీనతతో అర్థించుచున్నాము. పుణ్యక్రియలతో నిండిన ఆమె జీవితము నీకు ప్రీతి పాత్రమైన విధమున మా జీవితములు కూడా పుణ్యక్రియలతో నింపబడి నీకు అంగీకార యోగ్యములగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తినిత సర్వేశ్వరం, మేము ఎల్లప్పుడూ నే చోటను నీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. ఏలైనా స్వర్గ రాజ్యము నిమిత్తము క్రీస్తునకు అంకితమైన పునీతులందు అద్భుతమైన నీ ఉచితానుగ్రహములను కొనియాడుట సముచితము. ప్రేమతో నీవు మానవ స్వభావమును పవిత్రమైన ఆది స్థితికి మరల్చుచు రానున్న వరములు నిత్యానంద అనుభవమును మాకు దయచేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్టనగా,
నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబతమాలుకుంటున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఎలయను ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధంగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు, ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జేస్వామి మనమును ప్రకటించడము, కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సమకమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బతిమాలుకొంచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతను వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గులను మా తుమ్మబల పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుడు. ఉత్థానమైన మిగతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, ముఖ్యంగా ఈనాటి దివ్య బలిపూజలో సమర్పించిన ఆత్మలందరినీ, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కనితరు మరియ మాతతోను, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, పునీత అంతోని వారితోనూ, పునీత చిన్న తెరెజమ్మ గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్యజములో భాగం దయచేటప్పుడు వారితో కలిసి నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి అలపితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభు నేర్పిన ప్రార్థనను భక్తితో విశ్వాసంతో జపించుదము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి వండి, మా యొద్ద పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనంలో ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ
మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపం పరిహరించడు వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపం పరిహరించడు వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపం పరిహరించడు వారా మాకు సమాధానం దయచేయండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నీ లోకం నీ శ్రమకు మాకు తీర్పుగాను కరణగా ఉండక నీ కనికను బట్టి మా ఆత్మాశయాలకు భద్రతగాను ఔషధముగా నుండునుగాక. ఇదిగో మన ఆత్మ శరీరములకు భద్రతగాను ఔషధముగా నుండి క్రీస్తు శరీరము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించడు వారు ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమంతా ధన్యులము. తెలియని వారా మీరు నా ఇంట ప్రవేశించకు మీరు ఒక మాట పలికిన నేను ఆరోగ్యము పొందుదును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవమును కాపాడునుగాక. ఆమేన్. మేము చేయు ప్రార్థనను కరుణతో ఆలకించండి. అద్భుత శక్తి ద్వారా మీరెందరికో మేలు చేశారు. మా విన్నపములను కూడా పరలోక తండ్రికి సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుకల ద్వారా మాకు తప్పక సహాయము లభిస్తుంది. మన కోరిక తెలియచేయండి. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియశుడిగా జీవించిన మీ భక్తి జీవితమును మేము కూడా అనుసరించినట్లును ఆచరించినట్లును సహాయపడండి. మీ వలె పేదలను ప్రేమించుటకు అనాథలను ఆదరించుటకు శక్తినివ్వండి. పాప మార్గము వదిలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లుగా దీవించండి. ప్రతిదినము సువార్త ప్రకారం జీవించుటకు అన్ని వేళలా దైవ చిత్తానుసారము ప్రవర్తించుటకు మాకు తోడుగా నుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలో సోదర ప్రేమలో జీవించినట్లుగా ఆశీర్వదించండి. ఆమేన్. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్టు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మహిమ కలుగునుగాక. పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. అద్భుత శక్తి గల అంతోని వారా మా కొరకు వేడుకొనండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ప్రేమ శక్తితో పునీత చిన్న తెరెజమ్మ గారు తనను తాను నీకు పూర్తిగా అంకితమునర్చుకొనెను. నీ దయను గోరి అందరి రక్షణ కొరకు, ముఖ్యంగా ఆత్మల రక్షణ కోసం నీ సమక్షములో సదా ప్రార్థించను. మేమిప్పుడు స్వీకరించిన ఈ పరమ ప్రసాదము మమ్ము దైవ ప్రేమతో నింపి మమ్ము సత్య మార్గములో నడిపించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతోనుందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.